మన స్కిన్ గ్లోయింగ్గా ఇంకా హైడ్రేటెడ్గా ఉండాలంటే కంపల్సరీ వాటర్ తాగాలి కదా. వాటర్ అనేది డైరెక్ట్గా తీసుకోలేం కాబట్టి ఈ వాటర్ అనేది ఇంక్లూడ్ చేయొచ్చు అనమాట మన డైట్లో. ఈ వాటర్ ఏంటంటే ఇన్ఫ్యూజ్డ్ వాటర్. అందరు ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అంటే వాటర్లో అన్ని ఫ్లేవర్స్ యాడ్ చేయొచ్చు అని అనుకుంటారు. ఎస్ రైట్. ఈరోజు ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అంటే మనం బెర్రీస్ కానీ, వెజిటేబుల్స్ కానీ, స్పైసెస్ కానీ, లేకపోతే సీడ్స్ కానీ ఏ రకమైనవి అయితే యూజ్ చేస్తామో అన్నిటి వల్ల మనకి చాలా 100%కి 100% బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఈరోజు నేను తయారు చేయబోయే ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ అన్నీ చూసేద్దామా మరి. హలో అండి, ఈరోజు వచ్చేసి డిటాక్స్ వాటర్ రెసిపీస్. ఈరోజు డిటాక్స్ వాటర్ రెసిపీ వచ్చేసి అన్ని స్పైసెస్, ఇంకా వెజిటేబుల్స్, ఫ్రూట్స్, బెర్రీస్తో డిటాక్స్ వాటర్ అనమాట. ఈ డిటాక్స్ వాటర్ వచ్చేసి మన డే టు డే లైఫ్లో ఇంక్లూడ్ చేస్తే కనుక మన బాడీ హైడ్రేటెడ్గా ఉంటుంది, గ్లోయింగ్ స్కిన్ వస్తుంది. దాంతోపాటు బ్యాడ్ టాక్సిన్స్ అంతా బయటకు వెళ్ళిపోయి ఫ్యాట్ లాస్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఈ డిటాక్స్ వాటర్స్ ఏంటో చూసేద్దామా మరి. ఈ డిటాక్స్ వాటర్స్ వచ్చేసి మన డైట్లో డైలీ కనుక ఇంక్లూడ్ చేస్తే మన వెయిట్ అనేది ఈజీగా లూజ్ అవుతాము, మన మెటబాలిజం కూడా చాలా బూస్ట్ అవుతుంది అనమాట. ఈ రకంగా డిటాక్స్ వాటర్ మన డే టు డే లైఫ్లో ఇంక్లూడ్ చేస్తే కనుక మనం చాలా స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. ఈ రోజు మన డైట్లో 7 డిటాక్స్ వాటర్స్ చూపిపోతున్నాను. ఈ డిటాక్స్ వాటర్స్ అన్నీ కూడా డే టు డే లైఫ్లో యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడూ కూడా మనం డిటాక్స్ వాటర్ ఒకటి తీసుకున్నాం అనుకోండి, ఎవ్రీడే అదే రిపీట్ చేయకూడదు. అందుకని చెప్పేసి ఆల్టర్నేట్ డే కనుక మారుస్తూ ఉంటే మన బాడీకి దాని బెనిఫిట్స్ అనేవి ఎక్కువ అందుతాయి అన్నమాట. మన బాడీ వాటర్ ఎంతైతే తాగుతామో అంత గ్లోయింగ్ స్కిన్ ఉంటుంది, యాక్నీ కూడా పోతుంది. అందుకని చెప్పేసి ఈరోజు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిటాక్స్ వాటర్ అయితే చూపిపోతున్నాను. 2-3 లీటర్స్ కనుక వాటర్ డైలీ కన్జ్యూమ్ చేస్తే మన బాడీ అనేది హైడ్రేటెడ్గా ఉండి డైజెషన్ బాగా అయ్యి స్కిన్ గ్లోయింగ్గా అవుతుంది. మన ఫేస్ ఎప్పుడు ముడతలు రాకుండా ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి వాటర్ ఎక్కువ తాగమంటారు కదా, అందుకే వాటర్లో కొన్ని స్పైసెస్ ఇంకా వెజిటేబుల్, ఫ్రూట్స్ యాడ్ చేస్తే కనుక ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని ఈరోజు ఈ వీడియో అయితే తీసుకొచ్చేసాను. లెట్స్ చెక్ ఇట్. టోటల్ 7 డిటాక్స్ వాటర్స్ అన్నాను కదా. డిటాక్స్ వాటర్స్తో పాటు ఈరోజు బార్లే సీడ్స్ కూడా చూపిపోతున్నాను. ఈ బార్లే సీడ్స్ డిటాక్స్ వాటర్ ఏంటంటే మనకి బాడీలో హోల్డ్ చేసిన వాటర్ మొత్తం రిలీజ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఈ బార్లే డిటాక్స్ వాటర్ తాగితే కనుక వీక్లో ఎవ్రీ ఆల్టర్నేట్ డే తీసుకోవాలన్నమాట. అంటే 1 వీక్ పాటు తీసుకున్నారనుకోండి, ఆల్టర్నేట్ డే అంటే మండే తీసుకుంటే ట్యూస్డే వదిలేసి వెడ్నెస్డే తీసుకుంటే థర్స్డే వదిలేసి ఫ్రైడే, ఈ రకంగా ఆల్టర్నేట్ డే తీసుకుంటే కనుక ఫస్ట్ మీకు బాడీలో ఉన్న వాటర్ అంతా ఫ్లెష్ అవుట్ అవుతుంది. దాని తర్వాత బార్లేలో ఉన్న ఏంటంటే మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది చూడండి, ఆ యూరిన్ ఇన్ఫెక్షన్కి చాలా హెల్ప్ అవుతుంది. బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి లెవెల్ కంట్రోల్ చేస్తుంది. బాడీలో ఉన్న స్వెల్లింగ్ కూడా తగ్గిస్తుంది అనమాట. ఫ్యాట్ సెల్స్ని మనం బర్న్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇది తాగటం వల్ల మీకు వాటర్ హోల్డ్ అయి ఉన్నది కొంచెం ఉబ్బిపోయినట్టు ఉంటాం కదా, ఆ వాటర్ అంతా పోయి బక్కగా కనిపిస్తాము. ఫేస్లో కూడా ఇమీడియట్గా గ్లో కూడా కనిపిస్తుంది అనమాట మీకు. ఇది వచ్చేసి 1 వీక్ యూజ్ చేసి చూడండి, మీకే చాలా బెనిఫిట్స్ కనపడతాయి. నెక్స్ట్ డిటాక్స్ వాటర్ వచ్చేసేసి రోజ్మెరీ వాటర్ అనమాట. రోజ్మెరీ వచ్చేసి మన డైజెషన్కి చాలా ఇంప్రూవ్ అవుతుంది. డైజెషన్తో పాటు మన హెయిర్ కూడా గ్రోత్ అనేది చాలా బాగా అవుతుంది. రోజ్మెరీ, లెమన్, ఇంకా చియా సీడ్స్ ఇవన్నీ యూజ్ చేసి డిటాక్స్ వాటర్ తాగితే కనుక మన బాడీలో ఉన్న బ్లడ్ లెవెల్స్ని మేనేజ్ చేయడానికి, షుగర్ లెవెల్స్ని మేనేజ్ చేయడానికి, ఒబేసిటీని కంట్రోల్ చేయడానికి ఈ రకంగా హెల్ప్ అవుతుంది. లెమన్ ఏమో విటమిన్ సి కదా, విటమిన్ సి కాబట్టి డైజెషన్ అదంతా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు మన గ్లూకోజ్, ఇన్సులిన్ లెవెల్స్ కూడా కరెక్ట్గా ఉంచుతుంది. హంగర్ని అంటే ఆకలిని కూడా తగ్గిస్తుంది అనమాట. చియా సీడ్స్ వచ్చేసి మన డైజెషన్కి, మెటబాలిజంకి చాలా బూస్ట్ అవుతుంది. ఈ రకంగా ఈ 3 కలుపుకుని తాగితే మాత్రం చాలా బెనిఫిట్ అనమాట. నెక్స్ట్ డిటాక్స్ వాటర్ వచ్చేసి తులసి, సినిమన్, యాపిల్ అనమాట. తులసిలో ఉన్న గుణాలన్నీ తెలుసు కదా, ఇదొక మెరాకిల్ హర్బ్ అనమాట. మనకి యాక్చువల్గా ఎంతైతే పూజిస్తామో ఆ స్మెల్ అదంతా పీల్చినా సరే గాలి, ఆక్సిజన్ బాగుంటుంది అంటారు కదా, అదే విధంగా మన బాడీలో ఉన్న బ్యాడ్ టాక్సిన్స్ అన్ని రిలీజ్ చేసేసి మన మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తుంది, బూస్ట్ చేయడానికి. సినిమన్ అనేది మనకి బాడీలో ఉన్న హీట్ ప్రొడ్యూస్ చేసి మన బాడీలో ఉన్న ఫ్యాట్ సెల్స్ అన్ని కరగటానికి హెల్ప్ చేస్తుంది. మన కొలెస్ట్రాల్ లెవెల్ అదంతా కంట్రోల్ చేస్తుంది అనమాట. జింజర్
జింజర్ అనేది మన మెటబాలిజంని బూస్ట్ చేసి ఫ్యాట్ సెల్స్ అన్ని బర్న్ చేయడానికి, డైజెషన్ ఫాస్ట్గా అవడానికి హెల్ప్ అవుతుంది. ఈ రకంగా ఇవన్నీ డైట్లో కనుక ఇంక్లూడ్ చేస్తే మనం డే టు డే వెయిట్ లూజ్ అవ్వడానికి చాలా ఈజీ అవుతుంది అనమాట. నెక్స్ట్ డిటాక్స్ వాటర్ వచ్చేసేసి ఆరెంజ్, జింజర్, మింట్, లెమన్ అనమాట. ఈ డిటాక్స్ వాటర్ వచ్చేసి స్కిన్ గ్లోయింగ్గా ఉంటుంది, హైడ్రేటెడ్గా ఉంటుంది. ఇంకా మనకి హార్ట్ బర్న్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవన్నీ సాల్వ్ అవుతాయి. విటమిన్ సి ఉంటుంది చాలా వరకు లెమన్లో. సో ఇది గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది, దాంతోపాటు వెయిట్ లాస్ కూడా ఇస్తుంది, మెటబాలిజం బూస్ట్ చేస్తుంది. మింట్ వచ్చేసి మనకు డైజెషన్ గుడ్గా చేస్తుంది. ఇంకా ఫైబర్ అనమాట, స్కిన్ గ్లోయింగ్గా ఉంటుంది, వెయిట్ లాస్ సూపర్బ్. ఇది అంతా ఆరెంజ్ ఇంకా కుకుంబర్ ఇవన్నీ మిక్స్ అయితే అదొక విటమిన్ సి అనమాట. దాంతోపాటు ఫుల్ ఆఫ్ ఫైబర్, వాటర్ హైడ్రేటెడ్గా ఉంచుతుంది మన బాడీని. ఈ రకంగా ఈ వాటర్స్ అన్నీ కన్జ్యూమ్ చేయటం వల్ల మన గ్లోయింగ్ స్కిన్తో పాటు ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దీంతో పాటు డైట్ కనుక మెయింటైన్ చేస్తే చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేది ఉంటుంది. ఈ డిటాక్స్ వాటర్తో పాటు కంపల్సరీ మనం 2 to 2.5 లీటర్ వాటర్ అయితే రెగ్యులర్ బేసిస్ మీద కన్జ్యూమ్ చేయాలన్నమాట. ఈ డిటాక్స్ వాటర్ వచ్చేసి ఎవ్రీ వీక్ మనం ఆల్టర్నేట్గా మార్చుకుని చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఒక 15 రోజుల పాటు తాగితే మీకే మీ స్కిన్లో గ్లో ఇంకా మొత్తం అంతా బాడీలో చేంజెస్ అనేది మీకే అర్థమవుతాయి. నెక్స్ట్ డిటాక్స్ వాటర్ వచ్చేసి రోజ్ పెటల్ ఇంకా సోంపు అనమాట. సోంపు, రోజ్ పెటల్, గ్రీన్ యాపిల్ ఇంకా సోంపు అయితే కనుక మనకి బాడీకి ఫైబర్ రిచ్ అనమాట. ఆ ఫైబర్ రిచ్ ఒకటి కాన్స్టిపేషన్ అండ్ గ్యాస్, బ్లోటింగ్, వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుంది. గ్రీన్ యాపిల్ వచ్చేసి విటమిన్ సి ఇంప్రూవ్, స్కిన్ టెక్స్చర్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది, స్కిన్ గ్లోయింగ్ అవుతుంది. రోజ్ పెటల్స్ కూడా మన స్కిన్ వచ్చేసి గ్లోయింగ్గా చేసి లోపల నుంచి మన బాడీని ఇంటర్నల్గా క్లీన్ చేసి ఫేస్లో గ్లో అనేది చూపిస్తుంది అనమాట. ఈ డిటాక్స్ వాటర్ వచ్చేసి మనకి ఫుల్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది కదా సోంపులో అయితే కనుక, ఈ వాటర్ తాగటం వల్ల మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తగ్గుతుంది, హార్ట్ బర్న్ తగ్గుతుంది, దాంతోపాటు ఫైబర్ కాబట్టి మనకు డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది. నెక్స్ట్ డిటాక్స్ వాటర్ వచ్చేసి బీట్రూట్ ఇంకా జింజర్, చియా సీడ్స్, కుకుంబర్ వచ్చేసి మస్తు ఫైబర్ ఉంటుంది కదా. ఈ ఫైబర్ మొత్తాన్ని మన బాడీలోకి వెళ్ళిన తర్వాత బ్యాడ్ టాక్సిన్స్ లాగా మొత్తం ఫ్లెష్ అవుట్ చేసేస్తుంది. దాని తర్వాత బీట్రూట్ వచ్చేసి మనం చిన్నప్పటి నుంచి తింటూ ఉన్నాం కదా, బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి మన బ్లడ్ లెవెల్స్ అన్నీ ఇంప్రూవ్ అవుతుంది. చియా సీడ్స్ మంచి ఫైబర్ అనమాట, డైజెషన్ నుంచి మొత్తం పాత ఫ్లాట్ సెల్స్ మొత్తం కరగతీయడానికి చియా సీడ్స్ అయితే చాలా హెల్ప్ అవుతుంది. జింజర్ వచ్చేసేసి మన డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ డిటాక్స్ వాటర్ వచ్చేసి క్యారెట్, కర్రీ లీవ్స్ ఇంకా హలీమ్ సీడ్స్ అనమాట. ఈ మూడు ఏం హెల్ప్ అవుతుందంటే మన బాడీలో క్యారెట్ వచ్చేసి విటమిన్ ఏ అంటే కళ్ళకు చాలా మంచిది. ఇది మనం సాల్యుబుల్ ఫ్యాట్స్తో కనుక తీసుకుంటే క్యారెట్ వచ్చేసి బాగా మన బాడీకి హెల్ప్ అవుతుంది. అదేంటి అంటే క్యారెట్ తీసుకున్నప్పుడు కంపల్సరీ కొబ్బరి ముక్క కానీ లేదు అంటే కనుక గీలో క్యారెట్ హల్వా కానీ చేసుకుంటే మనకి విటమిన్ ఏ అనేది బాగా అబ్జర్వ్ అవుతుంది అనమాట బాడీలో. దాని తర్వాత ఐ సైట్ ఇంప్రూవ్ అవుతుంది, దాంతోపాటు ఇమ్యూనిటీ సిస్టమ్, మన ఇమ్యూనిటీ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది. దాంతోపాటు గ్లోయింగ్ స్కిన్ వస్తుంది, యంగ్గా కనిపిస్తామన్నమాట. హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. మన కర్రీ లీవ్స్ వచ్చేసి లివర్కి చాలా మంచిది, ఐస్కి మంచిది, వెయిట్ లాస్లో చాలా ఇంప్రూవ్ అవుతుంది. విటమిన్ ఏ సాల్యుబుల్ ఫైబర్ అనమాట. ఎప్పుడైనా కానీ చిన్న టిప్ అండి, క్యారెట్ కనుక కొబ్బరితో తినాలి. ఇంకో డిటాక్స్ వాటర్ వచ్చేసి శతావరి అయితే చెప్పక్కర్లేదు. ఈ పాటికి ఎవరైనా యూజ్ చేస్తూ ఉంటే కనుక వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ బాగా తెలుసుంటాయి. ఈ శతావరి వచ్చేసి ఒక ఆయుర్వేదిక్ హర్బ్. ఈ హర్బ్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అంటే డేట్స్ అనేది రెగ్యులర్గా వస్తాయి, ఆడవాళ్ళ మెన్స్ట్రుయల్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి, బ్లోటింగ్ తగ్గిస్తుంది, దాంతోపాటు స్కిన్ టెక్స్చర్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. మన ఫేస్ కూడా లావుగా ఉంటే కనుక దాంతో సన్నగా అవుతుంది అనమాట. యాపిల్ అనేది ఇంకా తెలిసిందే కదా, విటమిన్ సి, ఇంకా మింట్ అనేది డైజెషన్కి చాలా మంచిది. ఈ రకంగా శతావరి తీసుకోవడం వల్ల ఆడవాళ్ళకైతే రెగ్యులర్ బేసిస్లో చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఈవినింగ్ టీ కానీ మార్నింగ్ టీ కానీ కన్జ్యూమ్ చేసినా చాలా మంచిది. వన్స్ ఇన్ అ వైల్ మనం ఇట్లా డిటాక్స్ వాటర్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ డిటాక్స్ వాటర్స్ అన్ని ఈరోజు చూపించడానికి కారణం ఏంటంటే మనం గణేష్ చవితి సెలబ్రేట్ చేసుకున్న తర్వాత బాడీ మొత్తం డిహైడ్రేట్ అయిపోతుంది. ఎందుకంటే ఈ సెలబ్రేషన్స్లో వాటర్ ఎక్కువ తీసుకోం కదా, అందుకని చెప్పేసి ఈ డిటాక్స్ వాటర్ అయితే చూపించాను. నెక్స్ట్ 1 వీక్ దాకా ఈ రకంగా డిటాక్స్ వాటర్స్ మార్చి తాగగలిగితే కనుక మన బాడీ మొత్తం హైడ్రేటెడ్ అయ్యి బ్యాక్ టు రిపేర్ అయిపోయి బ్యాక్ టు నార్మల్కి వస్తుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.